హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ మీకు వినిపిస్తూ ఉంటుంది. పిచ్చుకలు ఉన్నాయన్నమాట ఇంట్లో. సో అవి చాలా గట్టిగా అరుస్తున్నాయి. ఓకే, ఇగ్నోర్ చేయండి దానిని. సో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఈరోజు వీడియో ఏంటి అని చెప్పి. ఈరోజు వీడియో వచ్చేసి మై అవుట్ఫిట్ కలెక్షన్. అంటే లైక్ చాలామంది చాలాసార్లు అడిగారు కలెక్షన్ చేయండి మీ డ్రెస్సెస్ కలెక్షన్ అని చెప్పి. బట్ అది డిలే అవుతూ అవుతూ లాస్ట్కి ఈ రోజుకి వచ్చిందనమాట. సో ఈరోజు ఎలాగైనా చేయాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. అందుకే డ్రెస్సెస్ అన్నీ తీసుకొని వచ్చాను. అండ్ సో ఫస్ట్ డ్రెస్ అయితే మీకు చూపిస్తాను. ఇది అనమాట. నేను ఇక్కడ వేసుకున్న పిక్చర్స్ అన్నీ కూడా నేను సైడ్కి పెడతానండి. సో దట్ మీకు తెలుస్తుంది ఎలా ఉంటుంది ఇది వేసుకుంటే ఏంటి అని. సో డ్రెస్ అయితే ఇది. దీనికైతే ఇలా లాంగ్ స్లీవ్స్ పెట్టించేసాను. చాలా బాగుంటుంది. అండ్ ఇదంతా కూడా ఇలా ఉంటుందన్నమాట. సో యాక్చువల్లీ ఇది శారీ. నేను శారీ యాక్చువల్లీ చాలా ట్రాన్స్పరెంట్గా ఉండింది. సో అది ఎలాగో కట్టుకోలేనని చెప్పి ఏం చేయాలి, ఓకే డ్రెస్గా స్టిచ్ చేయించుకుందామని చెప్పి నేను ఫస్ట్ అంటే అనార్కలి డ్రెస్సెస్ స్టిచ్ చేయించిన దాంట్లో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదే అనమాట. సో ఈ డ్రెస్ని ఇలా స్టిచ్ చేయించాను. బట్ చాలా అంటే చాలా మంచిగా వచ్చింది అండ్ చాలా బాగుంది. అండ్ దీనికి వచ్చేసి ఓనీ ఇలా తీసుకున్నానండి దుప్పట. సో ఇది యాక్చువల్గా నియరెస్ట్ స్టోర్లోనే ఎక్కడో తీసుకున్నాను. చాలా డేస్ అయిపోయింది ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది ఏది నాకు అంత ఐడియా లేదు. బట్ ఇదైతే శారీ క్లాత్ కాబట్టి నేను శారీ తీసుకున్నాక లైక్ ఇది ఇలా డ్రెస్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. యాక్చువల్గా మ్యాక్సిమం నా అనార్కలి డ్రెస్సెస్ కానివ్వచ్చు, నా లాంగ్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇదే ప్యాటర్న్లో ఉంటాయి. ఎందుకంటే నాకు చాలా ఇష్టం. అండ్ నేను ఇంతకుముందు అండ్ ఇది ఇంకొక డ్రెస్. సో ఇది ఆర్గాన్జో అనమాట. ఆర్గాన్జో క్లాత్ తీసుకొని ఇలా అనార్కలి మోడల్లో స్టిచ్ చేయించాను. అండ్ ఇది కూడా అంతే, లాంగ్ స్లీవ్స్ అయితే పెట్టించాను. ఈ కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఎవరికైనా సెట్ అవుతుంది అనుకుంటా, అంత మంచిగా ఉంటుంది ఈ కలర్ వేసుకుంటే. అండ్ వెనకలైతే ఇలా జిప్ పెట్టించాను. ఇలాంటి అనార్కలి డ్రెస్సెస్కి జిప్ పెట్టించుకోవడమే బెటర్. చాలా మంచిగా ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. అండ్ ఈ మధ్య చాలా పేజెస్లో అమ్ముతూ ఉన్నారు, లైక్ సేల్ చేస్తూ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కూడా. బట్ నాలాగా కొంతమందికి అవి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ఉండవు. నేను కూడా చాలా చూశాను తెప్పించుకొని, బట్ పర్ఫెక్ట్గా అంత ఫిట్టింగ్ అనేది నాకు అనిపించలేదు. సో అందుకనే నేను స్టిచ్చింగ్ చేయించుకోవడం స్టార్ట్ చేశాను నాకు తగ్గట్టు. దీనికి దుప్పట వచ్చేసి ఇలా తీసుకున్నాను అనమాట. నెట్ క్లాత్ తీసుకొని ఈ డ్రెస్ క్లాత్ని ఇలా బార్డర్స్ లాగా స్టిచ్ చేయించాను. సో ఇది కొంచెం థిక్ కలర్లో తీసుకున్నాను. ఎలాగో ఇది లైట్ కలర్లో ఉంది కదా, సో దీని కలరే నేను లెగ్గిన్ కూడా తీసుకున్నాను అనమాట. సో పర్ఫెక్ట్గా సెట్ అయింది. యాక్చువల్లీ ఇలాంటి డ్రెస్సెస్ ఇంతకుముందు చాలా అంటే చాలా రెడీమేడ్లో కూడా దొరికేవి చిన్నగా ఉన్నప్పుడు. బట్ అప్పుడు అంత తెలీదు. తర్వాత మరీ తీసుకుందాం అని చాలాసార్లు ట్రై చేశాను. బట్ ఎక్కడ దొరకలేదండి నాకు కరెక్ట్గా సెట్ అయ్యే డ్రెస్సెస్ నేను ఎక్కడ చూడలేదు. సో ఇంకా నాకు విసుగు వచ్చేసి ఇలా అయితే కాదు, ఇంకా స్టిచ్ చేయించుకుంటేనే బెటర్ అని చెప్పి స్టిచ్ చేయించుకోవడం స్టార్ట్ చేశాను. అలా స్టిచ్ చేయించుకున్నాక చాలా మంచి కంఫర్ట్ అనిపించింది డ్రెస్సెస్ అన్నీ కూడా నాకు. సో ఇంకా అలాగే కంటిన్యూ అయిపోతున్నాను. సో ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో స్టిచ్ చేయించాను. బట్ ప్యాటర్న్ అంతా సేమ్గానే అనిపిస్తుంది అనుకుంటా. సో ఇది ఇంకొకటి, ఇది కూడా అంతే ఆర్గాన్జోనే. యాక్చువల్గా ఈ ఆర్గాన్జో క్లాత్స్ అనేవి మనకి కొంచెం తక్కువే వస్తుందండి. మీటర్ అంత కాస్ట్లీ అయితే ఏం కాదు. ఒక 300, 350 ఆర్ 300 లోపలే ఉంటుంది అనుకుంటా ఆర్గాన్జో క్లాత్ మీటర్. సో మనకి 4 మీటర్స్ అయితే సరిపోతుంది. నాకు ప్రతి డ్రెస్కి నేను 4 మీటర్స్ అలా తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను. అండ్ దీనికి జస్ట్ లైనింగ్ ఇలా, ఇదేమో క్లాత్ ఉంది షైనింగ్గా లైక్ సంథింగ్ నాకు గుర్తుకులేదు. సో ఈ క్లాత్ అలాంటిది తీసుకొని ఈ ఆర్గాన్జోలోకి వేపిస్తే చాలా మంచి షైనింగ్ వస్తుంది అనమాట డ్రెస్కి. సో ఇది ఒక డ్రెస్, ఇది హై నెక్ పెట్టించారనమాట. సో డ్రెస్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా హాఫ్ హ్యాండ్స్ పెట్టి
ఇది యాక్చువల్లీ నేను శ్రీలీల గారిని కలిసేకి వెళ్ళినప్పుడు హైదరాబాద్కి ఈ డ్రెస్ వేసుకున్నాను. చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది డ్రెస్ అంతా. అండ్ వెనకాల బ్యాక్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. సో ఇలా అన్నిటికీ జిప్ అయితే కంపల్సరీ అండి. సో దీనికి ఇలా అయితే పెట్టించాను. ఇవి యాక్చువల్లీ మా టైలర్, నేను ఎక్కడైతే స్టిచ్చింగ్కి ఇస్తానో తనకి చెప్పాల్సిన అవసరం లేదు. తను చాలా మంచిగా తనే ఏ డ్రెస్కి ఎలా మ్యాచ్ అవుతుంది అని చెప్పి చూసుకొని తనే స్టిచ్ చేస్తారు. సో ఇలా అయితే పెట్టారు, చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా. సో ఈ డ్రెస్కి చున్నీ వచ్చేసి ఈ లైట్ పింక్ కలర్లో తీసుకున్నాను అనమాట. దీనికి లెగ్గిన్ కూడా ఆ కలర్లోనే తీసుకున్నాను. సో అవి యాక్చువల్గా లేవు, ఇవి అన్నీ దొరకడమే కష్టమైపోయింది నాకు డ్రెస్సెస్. బికాజ్ నా డ్రెస్సెస్ అన్నీ ఎక్కడెక్కడెక్కడో ఉంటాయి. సో అవన్నీ నైట్ అన్నీ తీసాను కానీ డ్రెస్సెస్ అయితే దొరికాయి. బట్ దాంట్లో లెగ్గిన్స్ అండ్ దుప్పటాస్ అయితే నాకు అంత దొరకలేదు కొన్ని వాటికి. సో మీకు ఇక్కడ పిక్స్ ఇక్కడ పెట్టింటాను కాబట్టి యూ కెన్ సీ, అంటే ఎలా మ్యాచ్ చేస్తాను ఏంటి అని చెప్పి. ఇది ఇంకొకటి. సో ఇది కూడా ఆర్గాన్జా క్లాతే అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు, కానీ దాని అంత అయితే లేదు క్లాత్, కొంచెం స్మూత్గా ఉంది. సో దీని హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ వరకు వస్తాయన్నమాట. చాలా బాగుంటుంది ఇది కూడా. సో దీంట్లోకి బ్లాక్ కలర్ లెగ్గిన్ షిమ్మర్ది వేసుకొని, దీనికి కూడా అంతే బ్లాక్ కలర్ నెట్ ఓని తీసేసుకొని బార్డర్స్లో ఈ క్లాత్ అయితే వేయించాను. సో దీని బ్యాక్ వచ్చేసి ఇలా పెట్టాను. అండ్ ఫ్రంట్ వచ్చేసి స్క్వేర్ నెక్కే పెట్టించాను అనమాట. సో అదే చెప్పాను కదా, ఒక్కొక్కలాగా స్టిచ్ చేయించాను అని చెప్పి. అండ్ దీనికి వచ్చేసి ఇలా ఫ్లవర్స్ లాగైతే పెట్టించాను. దిస్ ఆర్ వెరీ నైస్, చాలా బాగుంటాయి ఇవి. ఏంటంటే వేసుకుంటే, అంటే మనం ఎక్కడికన్నా ఫంక్షన్స్ కానివ్వచ్చు, హెవీగా కాకోకుండా కొంచెం నార్మల్గా, అంటే నేను ఎలా ఇష్టపడతానంటే హెవీగా రెడీ అవ్వడానికి ఎక్కువ ఇష్టపడను డ్రెస్సెస్లో. సో నాకు సింపుల్గా అండ్ ఎలిగెంట్గా కనిపిస్తే చాలు అనే ఫీలింగ్లోనే ఉంటాను. సో నాకైతే ఇవి పర్ఫెక్ట్ ఫిట్, అంటే పర్ఫెక్ట్ చాయిస్. నేను ఎక్కడికైనా వెళ్ళాలి, ఫంక్షన్స్ కానీ బర్త్డే పార్టీస్కి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే టక్కున ఈ డ్రెస్సెస్ తీసుకొని వేసేసుకొని వెళ్ళిపోవచ్చు. చాలా కంఫర్ట్ అనిపిస్తుంది, అక్కడ హెవీగా క్యారీ చేయాల్సిన అవసరం లేదు, అండ్ చాలా బాగుంటుందన్నమాట. సో అందుకే ఈ డ్రెస్సెస్ని ఎక్కువ నేను ప్రిఫర్ చేస్తాను తీసుకోవడానికి అండ్ స్టిచ్ చేయించడానికి. ఈ మధ్య కొంచెం తగ్గింది ఇవి స్టిచ్ చేయించడం. సో నా దగ్గర ఉన్నవన్నీ అయితే తీసాను. ఇంకొక డ్రెస్ ఉంది, యాక్చువల్ అది స్టిచ్చింగ్లో ఉంది. సో అది ఇంకా రాలేదన్నమాట. సో అది వచ్చాక ఎక్కడ ఏదైనా మినీ వ్లాగ్లో అలా చూపిస్తాను వేసుకున్నాక. సో ఇది ఇంకొక డ్రెస్ అనమాట. సో దీనికి కూడా అంతే, ఇలా ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టించేసాను. డ్రెస్ అంతా కూడా ఇలా వస్తుంది, చాలా బాగుంటుంది. దీనికి నార్మల్గానే పెట్టించేసాను ఇది. సో మనకి ఏంటి అంటే ఒక్క సజెషన్ నేను ఇవ్వాలి అనుకుంది, అంటే నేను ఫేస్ చేసింది. బట్ ఇది యాక్చువల్గా ఇది ఇంకొక డ్రెస్ నేను స్టార్టింగ్లో చూపించాను కదా వైట్ కలర్, అవి రెండు ఒకేసారి తీసుకున్నాను అనమాట. నాకు ఇంకా ఎలా సెట్ అవుతుందో ఏంటి, దాన్ని ఎలా స్టిచ్ చేయించాలి అనేది ఏమీ ఐడియా లేదు. జస్ట్ ఈ ఫుల్ హ్యాండ్స్ పెట్టించాలి, ఇక్కడ వరకు పెట్టించి ఇక్కడ నుంచి గౌన్ లాగా కుట్టించేయాలి అనేది మాత్రమే అనమాట. సో అప్పుడు జిప్ అనేది పెట్టలేదు. జిప్ పెట్టకపోతే ఏమవుతుందంటే మనకు అంత కంఫర్ట్ ఉండదు దాన్ని వేసుకున్నప్పుడు. సో జిప్ పెడితే మనకి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఈ డ్రెస్లో ఒక చిన్న మైనస్ ఏంటి అంటే జిప్ పెట్టకపోవడం. సో జిప్ పెట్టకపోవడం వల్ల నాకు కొంచెం కష్టం అవుతుంది ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు, ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు. సో అదొక్కటి కొంచెం ఆ కంఫర్ట్ లేకుండా ఉండాలి మనకి, చాలా పర్ఫెక్ట్గా ఎక్కడ మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనుకుంటే మనం జిప్ పెట్టించుకోవడం బెటర్. ఇదే ఈ డ్రెస్ ఆ డ్రెస్ ఒకేసారి తీసుకున్నాను. ఇందాక చూపించాను కదా ఆరెంజ్ కలర్ ఈ డ్రెస్కి ఓనీ అయితే ఇలా తీసుకున్నాను అనమాట. సో దీనికి ఈ లేస్ కుట్టించాను. యాక్చువల్లీ ఈ లేస్ ఎందుకు కుట్టించాను అంటే నాకు ఈ కలర్ లెగ్గిన్ నేను చాలా వెతికాను, మొత్తం అనంతపురం అంతా వెతికేసానండి. బట్ ఎక్కడ నాకు ఈ లెగ్గిన్ కనపడలేదు. అంటే ఉంది బట్ కలర్ కొంచెం స్లైట్ డిఫరెన్స్లో ఉంది. అండ్
ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ లెగ్గిన్ అనేది దీనికి అంత లుక్కే తీసేస్తుందేమో అనిపించింది. సో ఎందుకు ఇంకేం చేయాలి అన్నప్పుడు సరే ఎలాగో గోల్డ్ కలర్ అలా వేస్తే సెట్ అవుతుందేమో అనిపించింది. అందుకే గోల్డ్ కలర్ లెగ్గిన్ అయితే తీసుకున్నాను షిమ్మర్ది. సో అది సెట్ అవ్వాలి, కనీసం ఓనీలో ఎక్కడన్నా గోల్డ్ అనేది ఉండాలి కదా అని చెప్పి ఈ లేస్ తీసుకొని దీనికి ఇలా వేయించాను అనమాట. సో బాగుంది. ఇది కూడా నేను ఇక్కడ ఇక్కడ పిక్ అయితే పెట్టాను చూడండి. సో ఇది ఒకటి. సో దీని లెగ్గిన్ వచ్చేసి గోల్డ్ కలర్ షిమ్మర్. యాక్చువల్లీ ఇట్లాంటి దాంట్లోకి మనం లెగ్గిన్స్ వేయచ్చు, ప్యాంట్స్ స్టిచ్ చేపించచ్చు. బట్ నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటంటే లెగ్గిన్సే. సో అందుకనే దీంట్లోకి మ్యాక్స్ లెగ్గిన్స్, ఇప్పుడు ఉన్న డ్రెస్సెస్ అన్నిటిలోకి లెగ్గిన్సే ఉన్నాయండి. బట్ నాకే అనిపించింది ఇన్ని డ్రెస్సెస్లోకి ఒకటే ప్యాటర్న్ వేసేసుకుంటున్నాను, ఒకటే ప్యాటర్న్ ఫాలో అవుతున్నానా అని. సో నెక్స్ట్ టైం నుంచి తీసుకున్న డ్రెస్సెస్కి అయితే ప్యాంట్స్ స్టిచ్ చేపిస్తాను. సో అవి కూడా చాలా మంచిగా ఉంటాయి అనిపిస్తుంది. ఒకసారి స్టిచ్ చేయించుకున్నాక ఎలా ఉంది ఏంటి అని కూడా మీకు చెప్తాను. మీరు కూడా ఒకసారి చూడండి. ఇది నా ఫేవరెట్ యాక్చువల్గా, బ్లాక్ కలర్. చాలా అంటే చాలా 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 బాగుంటుంది ఈ డ్రెస్. అంత లుక్నే మార్చేస్తుంది, ఒక రిచ్ లుక్ని తెచ్చేస్తుంది ఈ డ్రెస్ వేసుకుంటే. అంటే పార్టీస్ కానివచ్చు, మీరు మార్నింగ్ వేసుకున్నా, నైట్ వేసుకున్నా, ఎప్పుడు వేసుకున్నా ఈ డ్రెస్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు చాలామంది అడిగారు ఈ డ్రెస్ లింక్ ఇవ్వండి అని చెప్పి. చాలా అంటే ఈ డ్రెస్సెస్లో చాలా డ్రెస్సెస్కి లింక్స్ ప్రొవైడ్ చేయమన్నారు. నేను ఇవేవి బయట స్టోర్స్లో తీసుకున్నవి కాదు, రెడీమేడ్ కాదు. సో నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేయలేను కదా. ఓన్లీ నేను ఇవన్నీ స్టిచ్ చేయించినవి. అనార్కలి డ్రెస్సెస్ ఎప్పుడైనా వేసుకున్నాను అంటే ఇవన్నీ నేను స్టిచ్ చేయించినవి అని అర్థం. నేనైతే బయట అయితే అసలు ఏవి తీసుకోనండి, ఎందుకంటే నాకు పర్ఫెక్ట్గా సెట్ అవ్వవు. మీడియం అలా వేసుకునే వాళ్ళకైతే మేబీ మీడియం నుండి ఇంకా లార్జ్ వేసుకునే వాళ్ళకైతే బయట అనార్కలి డ్రెస్సెస్ సెట్ అవ్వచ్చు. బట్ నాకైతే ఏంటంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉండదు కాబట్టి నేను మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. సో ఇది ఈ డ్రెస్. ఈ క్లాత్ నేను ఇది కూడా క్లాత్ తీసుకొని కుట్టించాను అనమాట, బ్లాక్ కలర్. దీంట్లోకి బ్లాక్ కలర్ నెట్టెడ్ ఓనీ అండ్ బ్లాక్ షిమ్మర్ లెగ్గిన్ అయితే వేస్తానమాట. చాలా బాగుంటుంది. దీంతో మనం లెహెంగాస్ కూడా కుట్టించుకోవచ్చు. మీరు అడగచ్చు, అవును ఎన్ని క్లాత్స్ తీసుకొని ఒకటే డ్రెస్సెస్ కుట్టించకపోతే లెహెంగాస్ ట్రై చేయొచ్చు కదా అని చెప్పి. చేయొచ్చు. యాక్చువల్లీ చాలామంది లెహెంగాస్ ప్రిఫర్ చేస్తారు స్క్రాచ్ నుంచి తీసుకున్నప్పుడు. క్లోత్స్ ఏమన్నా లైక్ దే గో ఫర్ లెహెంగాస్, ఆ టైప్లో వెళ్ళడానికి ఇష్టపడతారు. బట్ నేనేంటి అంటే నాకు లెహెంగాస్ ఆల్రెడీ మనకి చాలా రెడీమేడ్లో దొరికేస్తాయి అండ్ చాలా బాగుంటాయి అవి కూడా పర్ఫెక్ట్గా. సో ఇంకా డ్రెస్సెస్ ఎక్కువ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే లెహెంగాస్ అవన్నీ నా దగ్గర ఎక్కువ ఉన్నా నేను అవి తీసుకొని వేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడినండి. అంటే నేను కంఫర్ట్ వెతుక్కుంటాను ఫస్ట్. నా డ్రెస్సింగ్లో నేను ఎక్కువ ఆలోచించేది ఏంటంటే నాకు కంఫర్ట్ ఉందా డ్రెస్ వేసుకుంటే, లేకపోతే నేను ఎక్కడైనా ఇబ్బంది ఫీల్ అవుతున్నానంటే నేను అది వేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడను. సో అందుకని ఇంకా తప్పదు, ఇంకా ఆ ఈవెంట్స్కి దానికి ఖచ్చితంగా నేను వేసుకోవాలి అంటేనే నేను ఇంకా సరే అని చెప్పి వేరేవి వేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఇది ఈ డ్రెస్. దీని చున్నీ అండ్ లెగ్గిన్ నాకు కనపడలేదు, ఎక్కడో ఉన్నాయి. సో చాలా బాగుంటుంది. ఒకవేళ ఇట్లాంటి క్లాత్ మీకు ఎక్కడన్నా దొరికినా కూడా బెటర్ ఇలాంటి డ్రెస్ అన్న స్టిచ్ చేయించుకోండి, లేదా లెహంగా టైప్ అన్న చేయించుకోండి. చాలా బాగుంటుంది లెహంగా టైప్లో కూడా. అయితే నేను మళ్ళీ నాకు ఇంకొకసారి అనిపించింది ఈ క్లాత్ తీసుకొని లెహంగా కూడా స్టిచ్ చేయించుకుందామా అని. బట్ మళ్ళీ సేమ్ క్లాత్ డ్రెస్సు లెహంగా రెండు ఒకటే అయిపోతుంది కదా, ఏం బాగుంటుంది, ఒకటే వేసుకున్నానేమో అన్న ఫీలింగ్ వస్తుందేమో అని నేను ఇంకా తీసుకోలేదు. సో డ్రెస్ అంతా కూడా ఇది. సో ఇది కూడా అంతే, నేను 4 మీటర్స్ తీసుకున్నాను ఎవ్రీ డ్రెస్. సో ఇలాంటి లైనింగ్ వేయించుకుంటే చాలా బాగుంటుంది. నార్మల్ లైనింగ్ కాకుండా 2 టైప్స్ ఉంటాయి లైనింగ్స్. ఒకటి ఇలా షైనింగ్ ఉంటుంది, ఇంకొకటి నార్మల్గా ఉంటుంది. నార్మల్ని ప్రిఫర్ చేయొద్దని షైనింగ్ని ప్రిఫర్ చేయండి, సో దట్ మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పటి వరకు చూపించిన వాటికైతే నేను ఇక్కడ క్యాన్ అయితే ఏం వేపిలేదు. సో అవసరం కూడా లేదు అంతా. ఈ క్లాత్స్కి ఇలాగే మంచిగా కనిపిస్తుంది బాగా. సో ఈ డ్రెస్ గురించి చెప్పాలంటే ఈ డ్రెస్ గురించి నేను తిరిగినట్టు బయట దీనికి మ్యాచ్ చేయడానికి ఏ డ్రెస్కి అంత కష్టపడలేదు. అంత
నన్ను సతాయిచ్చింది ఈ డ్రెస్. అండ్ ఈ డ్రెస్ యాక్చువల్గా నేను ఫస్ట్ టైం ఈ క్లాత్ చూసినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించిందండి. సో చూస్తేనే బాగుంది కదా కలర్ కాంబినేషన్ అంతా, సో తీసేసుకుందామని చెప్పి ఫాస్ట్గా ఇది యాక్చువల్లీ 5 మీటర్స్ అనమాట, 5 మీటర్స్ కట్ చేయించేసాను. అండ్ అండ్ ఇప్పుడు వరకు తీసుకున్న దాంట్లో కంటే ఈ క్లాత్ ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ, మీటర్ 600 అరౌండ్ ఎంతో అంతే ఉంటుంది. సో తీసుకున్నాక నాకు అనిపించింది ఇది నాకు సెట్ అవుతుందా ఈ కలర్, లేకపోతే ఏంటి ఎట్లా కుట్టించాలి ఇది అంటే ఇలా వచ్చేసింది కదా, పెద్ద బార్డర్ వచ్చింది కదా, సో ఇది నాకు డ్రెస్గా సెట్ అవుతుందా లేదా ఏం చేద్దాం అన్నట్టు అనుకున్నా. బట్ వెనక్కి ఇస్తే వాళ్ళు తీసుకోరు కదా, కట్ చేసేసారు అప్పటికే. సో అట్లీస్ట్ ఓనీ ట్రై చేద్దామని ఓనీకి ఒక 2 hours అక్కడే ఉండింటాను నేను వెతుక్కుంటూ. బట్ ఎక్కడ కానీ ఈ కలర్ నెట్ క్లాత్ అయితే నాకు ఎక్కడ దొరకలేదు. వేరే క్లాత్స్లో అన్న ఓనీ దొరుకుతుందేమో అని ట్రై చేశాను, అస్సలు దొరకలేదు, ఎక్కడ దొరకలేదు. సో సరే ఇంకా ఏదో ఒకటి ఇంకా ఇట్లా తీసుకున్నాను కదా, ఇంకా స్టిచ్ చేపించకపోతే ఇంకా ఎలా అని చెప్పి స్టిచ్ చేపిద్దామని చెప్పి ఇచ్చేసాను. సో మా టైలర్ అయితే ఇలా స్టిచ్ చేశారనమాట. సో ఇది ఇక్కడ వరకు హ్యాండ్స్ అండ్ నెక్. ఫస్ట్ టైం ఇలా కాలర్ నెక్. ఎంతమందికి ఇలాంటి కాలర్ నెక్ ఇష్టమో ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే నేను అంత ప్రిఫర్ చేయను కాలర్ నెక్ని, బట్ పెట్టేసాను. నేను చెప్పలేదు అంటే మీకు నచ్చినట్టు ఎలా సెట్ అయితే అలా స్టిచ్ చేసేయండి అన్నాను. తను ఇలా స్టిచ్ చేసేసారనమాట. సో నాకు అంటే స్టిచ్చింగ్ కూడా బాగానే అంత బాగా కుడతారు ఆయన, ఇక్కడ ఇలాంటిది ఉండదు. బట్ ఈ మోడల్ ఏంటంటే నాకు సెట్ అవ్వలేదేమో పర్సనల్గా అని అనిపించింది. సో ఇక్కడ ఇట్లా హుక్స్ మోడల్స్లో పెట్టేసి సైడ్కి అయితే జిప్ ఇచ్చారనమాట. సో వెనకలు వచ్చేసి ఇలా ఉంటుంది మొత్తం. కరెక్ట్ బాగానే చూపిస్తున్నానా నేను, ఏం చూపిస్తున్నాను ఏంటో. యాక్చువల్గా వీడియో తీసేకెవరు లేక నేనే సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను, అందుకే నేను పర్ఫెక్ట్గా చూపిస్తున్నానో లేదో నాకు తెలియట్లేదు. కానీ ఏం పర్లేదు, నేను ఒకవేళ ఇక్కడ చూపించలేకపోయినా కూడా మీకు సైడ్కి పిక్స్ అటాచ్ చేసి ఉంటాను కాబట్టి మీకు తెలిసిపోతుంది. అండ్ ఇంకా ఎక్కువ మీకు ఒకవేళ ఏదైనా నచ్చి మోడల్ మీరు కూడా స్టిచ్ చేయించుకోవాలి ఏమని అనుకుంటే నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తాను, లేకపోతే ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చి నింటాను. ఒకసారి మీరు ఆ పేజ్ని చెక్అవుట్ చేయండి, అక్కడ కూడా మీకు పిక్స్ ఈ డ్రెస్సెస్ పిక్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. సో మీరు దానిని స్క్రీన్ షాట్ తీసుకున్నా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. లేదా ఆ క్లాత్ అలాంటి క్లాత్ కావాలి అనుకున్నా కూడా మీరు మీ స్టోర్స్లో చూపిస్తే సరిపోతుంది. సో ఇది అంటే చాలా బాగుందండి, ఇది క్లాత్ కానివ్వచ్చు అంత పర్ఫెక్ట్గా ఉంది. బట్ ఏంటంటే దీని లెగ్గిన్ ఎతకడానికి కూడా నాకు సినిమా కనిపించింది. బట్ ఫైనలీ ఇది అయితే ఇది దొరికింది. సో ఈ దీంట్లోకి ఈ లెగ్గిన్ అనమాట. ఇది నేను చెప్పాను కదా షిమ్మర్ అని చెప్పి. సో ఇలాగే షైనింగ్ వస్తుంది లెగ్గిన్ అంతా కూడా, చాలా బాగుంటుందండి. ఇది మనకి ఎక్కువ అంటే ప్రిజ్మాలో దొరుకుతుంది అనమాట. వాళ్ళ దాంట్లో షైనింగ్వి ఎక్కువ ఉన్నాయి నేను చూసిన వాటిలో. సో వేరే బ్రాండ్స్లో కూడా ఉన్నాయేమో నాకు తెలీదు, బట్ ప్రిజ్మాలో అయితే ఇలాంటి షైనింగ్ లెగ్గిన్స్ అయితే ప్రతి కలర్ దొరుకుతుంది మనకు. సో యూ కెన్ చెక్అవుట్ మీ. ఇవన్నీ కూడా నేను లోకల్లో తీసుకున్నవే, ఏవి నేను వేరే చోట తీసుకుంది కదా, ఇవన్నీ అనంతపూర్లో తీసుకున్నవే క్లాత్స్ అన్నీ కూడా. సో ఎవరికన్నా కావాలి డీటెయిల్స్ అన్నా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి, నేను మీకు చెప్తాను. ఇది ఇంకొకటి, ఇది కూడా ఇలా వర్క్ వచ్చింది. యాక్చువల్గా ఇప్పుడు నేను స్టిచ్చింగ్కి ఇచ్చాను అని చెప్పాను కదా, సారీ. సో అది కూడా ఇలా డిఫరెంట్గా నెక్ దగ్గర మగ్గం వర్క్ వేయించి ఇట్లా హ్యాండ్స్కి వేపియాలని అనుకున్నా, అదే ఇచ్చారనమాట. సో ఇట్లా హ్యాండ్స్ ఇలా కూడా బాగుంటుంది. మీరు ఇలాంటి క్లాత్స్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఇలాంటి ప్లెయిన్గా వదిలేయడం ఎందుకు అనుకున్నప్పుడు ఇలా మగ్గం వర్క్ వేయించుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇదంతా కింద వరకు ఉంటుంది. దీనికి చున్నీ వచ్చేసి ఇది. సో ఇది ఒకటి. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. ఓకే. సో ఇది కూడా అంతే, చూస్తానే దీని కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా ఎక్సలెంట్ అనిపించింది. ఇది కూడా అంతే, మీటర్ 650 అలా. ఈ క్లాత్ కొంచెం డిఫరెంట్ క్లాత్ అండి, దీన్ని ఏదో అంటారంట, నాకు వాళ్ళు చెప్పారు కానీ నాకు అంత ఐడియా లేదు. ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో
అది చాలా పర్ఫెక్ట్గా ఉంది. దీంట్లో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి, రెడ్, గ్రీన్, సంథింగ్ చాలా కలర్స్ ఉన్నాయి. బట్ నాకు ఈ కలర్ అయితే పర్సనల్గా చాలా నచ్చింది. ఇక్కడ ఏది నేను రిపీటెడ్ కలర్ చూస్ చేసుకోలేదు అనమాట, డిఫరెంట్ కలర్సే చూస్ చేసుకున్నాను. సో అప్పుడే బాగుంటుంది కదా, అన్ని కలర్స్ మనతో ఉన్నట్టు అనిపిస్తుంది. సో అందుకే తీసుకున్నాను. ఇది యాక్చువల్గా హాఫ్ శారీస్కి అయితే చాలా బాగుంటుందంట. హాఫ్ శారీస్, లెహంగాస్కి నేను అవన్నీ ఎక్కువ ప్రిఫర్ చేయను కాబట్టి నేనైతే అది తీసుకోలేదు. దీనికి యాక్చువల్గా ఫస్ట్లో అయితే 3/4 హ్యాండ్స్ అయితే పెట్టి, 3/4 కాదు సారీ, హాఫ్ హ్యాండ్స్ అయితే దీనికి ఫస్ట్లో స్టిచ్ చేసి ఇచ్చేశారు. కానీ ఆ హాఫ్ హ్యాండ్స్ అనేది ఎందుకు ఈ డ్రెస్కి సెట్ అవ్వలేదు అనిపించింది. అందుకే మళ్ళీ కట్ చేపించేసి మళ్ళీ ఇలా షార్ట్ హ్యాండ్స్ అయితే పెట్టించాను. దీనికి కూడా జిబ్ ఇలా పెట్టించి, ఇది ఒక ఫంక్షన్లో వేసుకున్నాను. నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను, వ్లాగ్. సో దాంట్లో ఈ డ్రెస్ ఉంటుంది. సో ఈ డ్రెస్ ఏంటంటే ఇలా ఎక్కువ గోల్డ్ రావాలంటే 6 మీటర్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది అన్నారు. అండ్ క్లాత్ కూడా అంతే ఉన్నింది. వాళ్ళు కట్ చేసే టైంకి 5.5 ఏమో కంప్లీట్గా ఉన్నింది. సో 5.5 తీసేసుకోండి, సెట్ అవుతుంది, బాగుంటుంది డ్రెస్ అంటే ఓకే అని చెప్పి తీసేసుకున్నాను. బట్ అంటే ఈ కలర్ డిమ్ చేసిందో నన్ను, లేకపోతే ఏంటో నాకు తెలియదు, కానీ సంథింగ్ ఎక్కడో లాగ్ అవుతున్నట్టు అనిపించింది ఈ డ్రెస్. బట్ ఐ డోంట్ నో. సో డ్రెస్ అంతా కూడా ఇలాగే. అండ్ దీనికి ఏంటంటే క్యాన్ వేపించానండి, ఎందుకంటే ఆ గోల్డ్ రావాలి కదా. క్యాన్ తీసుకున్నాను, 3 మీటర్స్ తీసుకున్నాను. క్యాన్ సరిపోతుంది అన్నారు. ఒకవేళ ఎంత క్లాత్ 5 మీటర్స్ 6 మీటర్స్ అయినా క్యాన్ 3 మీటర్స్ వేపిస్తే చాలా అన్నారు. సో ఇలా తీసుకొని వేపించాను. ఈ డ్రెస్కి ఏంటంటే క్యాన్ వేపించకపోతే ఇది ఊరికే ఇట్లా స్ట్రైట్ లైన్గా నిలబడిపోతుంది, అంత లుక్ అయితే అస్సలు ఉండదు డ్రెస్కి. సో అందుకే క్యాన్ వేసాను. వాళ్ళు సజెస్ట్ చేశారు యాక్చువల్గా వేసుకోండి, నాకు అంత ఐడియా లేదు. సో వాళ్ళు తీసుకోండి బాగుంటుంది, వేపిస్తేనే బాగుంటుంది అంటే ఓకే అని చెప్పి తీసుకొని వేపించాను. సో ఈ డ్రెస్, అండ్ ఈ డ్రెస్కి ఓనీ వచ్చేసి ఇది ఈ కలర్, అంటే ఇది నేను చెప్పాను కదా ఏదైతే తక్కువ కలర్ ఉంటుందో డ్రెస్లో ఆ కలర్ ఓనీస్ని తీసుకొని నేను మ్యాక్సిమం నెట్టెడే ఉన్నాయని, ఏవో 1 or 2 మాత్రమే నెట్టెడ్ కాకుండా వేరే క్లాత్లో నేను ఓనీస్ తీసుకునేది. సో ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. ఈ బ్లూ కలర్ నార్మల్ ఇట్లాంటి కలర్ సింగిల్ డ్రెస్ కూడా చాలా బాగుంటుంది. సో దీనికి ఈ క్లాత్తో ఇలా బార్డర్ అయితే వేయించాను. సో ఇది ఒక సెట్. అండ్ దీనికి లెగ్గిన్ కూడా సేమ్ ఈ కలరే షిమ్మర్లో తీసేసుకున్నాను. అండ్ ఫైనల్ డ్రెస్ ఇది. యాక్చువల్గా నాకు పిక్స్ లేవు, ఇవన్నీ వేసుకున్నవన్నీ కూడా పిక్స్ ఉన్నాయి, కానీ ఈ డ్రెస్కి పిక్స్ అసలు లేవు. ఒకసారి వేసుకున్నాను మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి, వేసుకున్న ఒక 1/2 అవర్కి మళ్ళీ వెంటనే తీసేసాను. సో పిక్స్ ఏవి తీసుకోలేదు. ఇది కూడా అంతే, కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేయించాను ఇది ఇలా. కానీ ఈ కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. దీంతో నాకు తెలిసి నా ఇన్స్టాగ్రామ్లో రీల్ ఉంది. సో అప్పుడు కూడా అడిగారు చాలామంది ఈ డ్రెస్ లింక్ ఇవ్వండి అని చెప్పి. ఈ డ్రెస్ లింక్ ఇవ్వడానికి నేను స్టిచ్ చేయించింది కదా, సో నా దగ్గర లేదు. యా ఇలా అనమాట. సో ఇది బ్యాక్, ఫ్రంట్ ఇలా వస్తుంది డ్రెస్ అంతా. ఇది హాఫ్ హ్యాండ్స్, చాలా బాగుంటుంది డ్రెస్. సిల్వర్ బార్డర్ వచ్చి, సో వెనకలైతే ఇలా పెట్టి జిప్ ఇచ్చేసారనమాట. ఇక్కడ కూడా హుక్స్ ఇచ్చారు, సో వీ కెన్ రిమూవ్ ఇట్. డ్రెస్ అంతా కూడా ఉంటుంది. ఇది కూడా అంతే 4 మీటర్స్ తీసుకున్నాను. అండ్ సేమ్ ఇలాంటిదే లైనింగ్ అయితే వేపించేసాను. సో బార్డర్ అయితే ఇలా వచ్చింది, చాలా బాగుంటుంది ఈ డ్రెస్. ఇలాంటివి ఎవరైనా చూసినప్పుడు లైక్ ఫస్ట్లో తీసుకోవడానికి కొంచెం ఆలోచిస్తారు, ఇంత చెమ్కీస్ ఉన్నాయి కదా అని చెప్పి, కానీ చాలా డీసెంట్గా అనిపిస్తుంది వేసుకుంటే మాత్రం. సో దీనికి నేను లెగ్గిన్ అయితే ఇది సేమ్ ప్రిజ్మాలోనే తీసుకున్నాను. ప్రిజ్మాలో మ్యాక్సిమం ఈ డ్రెస్సెస్ అన్నిటికీ ప్రిజ్మా లెగ్గిన్సే అండి, ఎందుకంటే అవి దాంట్లోనే మాత్రమే నాకు షిమ్మర్ కనిపించాయి. మేబీ హైదరాబాద్ అలాంటి చోట్ల ఇంకా వేరే బ్రాండ్స్లో కూడా ఉన్నాయేమో, బట్ నాకు అనంతపూర్లో అయితే ఈ బ్రాండ్లో మాత్రమే అవైలబుల్గా అనిపించింది. సో అందుకే ఇవే తీసుకున్నాను. అండ్ దీనికి సిల్వర్ కలర్ నెట్టెడ్ ఉండింది, బట్ నాకు ఎంత వద్దులే అంటే అంత అనిపించలేదు. సో అందుకని ఈ క్లాత్, ఇది కూడా క్లాతే. సో ఇది 2 మీటర్స్ తీసుకొని దీనికి ఓనీగా మ్యాచప్ చేసేసాను. సో బాగుంటుంది చాలా. సో ఇవి అండి నా మొత్తం సో అంతే నా మొత్తం అనార్కలి కలెక్షన్ అయితే ఇది. ఎందుకు ఇంతగా
క్లాత్ తీసుకొని కుట్టించి ఎందుకంత బయట కూడా దొరుకుతాయి కదా అని మీరు అనొచ్చు. బయట దొరికేవి చెప్పాను కదా, నాకు అంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనిపించదు. సో అందుకనే నేను ప్రిఫర్ చేయను బయట తీసుకోవడానికి. ఇవి మాత్రమే, మిగతావన్నీ కూడా నేను నార్మల్ 3 పీస్ సెట్స్, డ్రెస్సెస్, ఇలాంటి నార్మల్ టాప్స్ ఇవన్నీ అయితే నేను బయటే తీసుకుంటాను. మ్యాక్సిమం చాలామంది ప్రతి డ్రెస్సెస్ దగ్గర కూడా నాకు అడిగారు లింక్స్ ప్రొవైడ్ చేయమని చెప్పి. సారీ, నేను అంటే అవి ఇప్పుడు కొన్ని డ్రెస్సెస్ నేను వేరే వాళ్ళ ఛానల్స్లో అంటే షూట్స్లో వేసేసుకొని ఉంటాను. సో ఆ వీడియోస్ మీరు చూసింటారు, అక్కడైతే నేను లింక్స్ ప్రొవైడ్ చేయలేను కదా. సో నా ఛానల్లోనే నేను ఏదైనా చేయగలను. నేను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చింది, మీకు బాగుంది అనిపిస్తే మీరు చెప్పండి నాకు. నేను 3 పీసెస్ సెట్ డ్రెస్ కలెక్షన్ కూడా చేస్తాను. అప్పుడు ఆ డ్రెస్సెస్ లింక్స్ అన్నీ కూడా ఆ వీడియోలోనే నేను ఇచ్చేస్తాను మీకు. సో దట్ మీకు ఏ డ్రెస్ నచ్చినా మీరు అక్కడ తీసేసుకోవచ్చు. మ్యాక్సిమం నా డ్రెస్సెస్ అన్నీ కూడా మింత్రా నుంచే ఉంటాయి, లేదా ఏమైనా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో నాకు నచ్చితే నేను కొనేస్తాను. సో ఎక్కడ తీసుకున్నా నేను మీకు చెప్తాను. ఆర్ఎల్స్ లోకల్ స్టోర్స్లో ఎక్కువ తీసుకుంటాను. సో అది కూడా మీకు చెప్తాను ఎక్కడ తీసుకున్నాను, ఇక్కడ ఏంటి అని చెప్పి. మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ ఉన్న స్టోర్స్ ఆల్ ఓవర్ వేరే ఆంధ్రాలో ఎక్కడో అన్ని చోట్ల ఉన్నాయండి. లైక్ మాంగళ్య కానివ్వచ్చు, ఆకృతి, ఇవన్నీ ఏంటంటే ఈ స్టోర్స్ అన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా అని చెప్పను, లైక్ ఆంధ్రాలో ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. అవి చూపిస్తే అక్కడైనా కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. అన్నీ ఒకటే స్టాకే పెట్టేది. సో అంతే. నేనైతే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. మ్యాక్సిమం నా దగ్గర ఉన్న ఇలాంటి మోడల్ డ్రెస్సెస్ అయితే నేను చూపించేసాను. ఇంకొక 1 or 2 మిస్ అయింటాయి అంతే. బట్ అవి కూడా మీకు ఎక్కడో ఒక చోట వీడియోస్లో, షార్ట్స్లో కనిపించేస్తాయి. అండ్ మీకు కావాలి అనుకుంటే నేను నెక్స్ట్ సమ్మర్ అవుట్ఫిట్స్ కానివ్వచ్చు, ఆర్ఎల్స్ డ్రెస్సెస్, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి టాప్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఎలాంటివి ప్రిఫర్ చేస్తే బాగుంటుంది, కంఫర్ట్ ఉంటుంది అనేది కూడా నేను బ్లాగ్ చేయమంటే చేస్తాను. నా దగ్గర అయితే చాలా డ్రెస్సెస్, ఎక్కువ మ్యాక్సిమం ఆఫ్ డ్రెస్సెస్ నేను తీసుకుంటూనే ఉంటాను. ఎందుకంటే షూట్స్కి అండ్ నేను ఒక డ్రెస్ తీసుకున్నాక నాకు కంఫర్ట్ అనిపించకపోతే నేను మ్యాక్సిమం కంఫర్ట్ని వెతుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటాను డ్రెస్సెస్ని ఇలా సింపుల్గా. సో మీకు కూడా నేను ఏమైనా చెప్తాను, సజెషన్స్ కానివ్వచ్చు, ఏంటి ఎలా తీసుకుంటే బాగుంటుంది. ఈ వీడియో చాలా లెంతీ అయిపోయినట్టుంది, సారీ. మీకు ఎక్కడెక్కడ కావాలో అక్కడ చూడండి, నో ప్రాబ్లం. అండ్ మ్యాక్సిమం వీడియో అంతా చూస్తే మీకు మంచి మంచి డ్రెస్సెస్ కలెక్షనే కనిపిస్తుంది. ఓకే గైస్, నాకు కామెంట్స్లో చెప్పండి ఈ అన్ని డ్రెస్సెస్లో ఏ డ్రెస్ మీకు బాగా అనిపించింది ఏంటి అని చెప్పి. అండ్ నెక్స్ట్ నేను సమ్మర్ అవుట్ఫిట్స్ కానివ్వచ్చు, 3 పీస్ సెట్ డ్రెస్సెస్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా మీకు కావాలి, లింక్స్ వీడియో కావాలి అంటే నాకు చెప్పండి. నేను అవి మీకు వీడియో చేసి పెడతాను. అండ్ ఆల్సో మీరు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి, శ్రీ స్కార్లెట్. సో దాంట్లో కూడా మీకు మ్యాక్సిమం ఆఫ్ డ్రెస్సెస్ పిక్స్ అవన్నీ ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఒకవేళ లింక్ కావాలన్నా నాకు డిఎం చేయండి, మెసేజ్ చేయండి, నేను ఆ లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అంటిల్ దెన్ ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. బాయ్.